శాంతియుతంగా చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులపై కొందరు ఆకతాయిలు మద్యం సేవించి వారిని గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ మేరకి క్రైస్తవ ఐక్య నాయకులు బాధితుల్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బర్నబాస్ మాట్లాడుతూ దేశంలో క్రైస్తవులు శాంతియుతంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ప్రార్థనలు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులపై దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇప్పటికే బుచ్చిరెడ్డిపాలెంలో ఇది 2వ దాడి అని చెప్పారు. శాంతియుతంగా ఉన్న క్రైస్తవులు తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. శాంతియుతంగానే తమపై దాడి చేసిన వారిపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడులు ఆగకపోతే జిల్లాలో మహా ఉద్యమం చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకుని వెళితే ఆయన సానుకూలంగా స్పందించి దాడికి పాల్పడ్డ ఆకతాయిలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ ప్రకారమే తాము ముందడుగు వేస్తామన్నారు. ఎవరో ఇబ్బంది పెట్టారని అందరిపై దాడులకు పాల్పడడం సరికాదన్నారు. ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ చూసి ఇలా హీరోయిజం అనుకుని దాడులకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతల్ని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇకపై ఇలా దాడికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుపేట అందరికీ నా వందనాలు. ఇక్కడ అంతకుముందు కూడా ఒక దాడి జరగడం జరిగింది. రాత్రి అయితే రాజేష్ వాళ్ళ చర్చిలో అతను ఒక ప్రెస్లో ఉన్నాడు, ఒక లాయర్గా పనిచేస్తూ దేవుని సేవ చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో బాడుకున్నారు. కనీసం అది ఉండేది చిన్న యాంప్. అది వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటే ఒక 10 మంది 11 మంది దాకా వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా కాళ్ళతో చేతులతో కొట్టుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళి ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా అపూర్వమైన నమ్మకం ఉంది. కేసు పెట్టడం, కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని కానీ కఠినంగా కానీ శిక్షించకుండా ఉంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మహా ఉద్యమాన్ని ఖచ్చితంగా క్రీస్తు దళం పేరిట దేవుని బలమే మన దళంగా ఒక దళం ఏర్పడ్డాం. ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడానికి, శాంతియుతంగా చేయడానికి మేమంతా సిద్ధమవుతాం. ఖచ్చితంగా వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాని మీదే మేమందరం కూడా పోతాం. ఖచ్చితంగా అన్ని సంఘాలలో, అన్ని గ్రూపుల్లో అంటే ఇంకొకసారి ఇటువంటిది జరిగితే శాంతియుతంగా ఉన్నాం కదా, శాంతిగా ఉన్నాం కదా అని చెప్పి ఉచితంగా ఊరికి ఇటు చేస్తూ ఉంటే వేరే విధంగా తీసుకోరావద్దని చెప్పి కూడా మేము చెప్తున్నాం వాళ్ళకి అందరికి కూడా. శాంతియుతంగానే దేవుని మీద ఆధారపడి మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు అంటే ఇంత చులకన భావం ప్రవర్తించి చేస్తే ఒక్కసారి కానీ వాళ్ళందరూ కానీ తిరగబడితే ఏ విధంగా ఉంటుందని చెప్పి అంటే శాంతియుతంగానే అనేది కూడా వాళ్ళు గుర్తించాలా. ఈ మధ్య ఒక 5-6 మంది యూట్యూబుల్లో జనాల్ని రెచ్చగొట్టడం వల్ల ఏదో హీరోలు అయిపోతామని చెప్పి వచ్చి చేసే దాంట్లో ఆ భాగంగా ఇది జరిగింది. ఇటువంటిది కానీ మొన్న ఒకటి జరిగింది. ఇటువంటిది కానీ పూర్తి స్వేచ్ఛ, నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు 30లో ఉంది యాక్ట్ ప్రకారం. ఎవరైనా కూడా వాళ్ళ మతానికి సంబంధించి ప్రచురించవచ్చు. కాబట్టి నీకు ఇబ్బంది అయితే చెప్పండి. అది కూడా వాళ్ళు ఎవరో 3 మతాలలో ఎవరో ఒకటి చేస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా. దాన్ని బేస్ చేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా మనమంతా ఈ మతాల ముసుగులో నుంచి పక్కకు వచ్చి మనుషులను గుర్తించి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకొని పరమతాన్ని గౌరవిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళని మరొకసారి చెప్తున్నాం, వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేమంతా కూడా నడుచుకుంటాం. వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈదుల్లోకి రావడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుపేట అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ని బట్టి చాలా విచారిస్తున్నాము. దొమ్మికి వచ్చినట్టుగా ఒక దేవుని మందిరం మీదకి వచ్చి అక్కడ కొంతమంది సహోదరులు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు వారిని దూషించడం, కర్రలతో కత్తులతో దాడి చేసి వారిని బాధించడం ఇది చాలా విచారించదగినటువంటి విషయము. వాస్తవంగా ప్రజలను శాంతియుతంగా కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది. పోలీసులు ఇక్కడ దాడి జరిగినప్పుడు వారిని అరెస్ట్ చేశారు, స్టేషన్లో ఉంచారని మేము వింటున్నాము. చాలా సంతోషము. అయితే వాస్తవానికి క్రైస్తవులు సమాజానికి మేలు చేసేవాళ్ళు. తాగొద్దని చెప్పడం తప్పేం కాదు.
కదా. ఇప్పుడు తాగుబోతుల ఇళ్లలో పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు, వారి కుటుంబాలు ఎంత ఈదును పడుతున్నాయో, పని చేయకుండా ఇంట్లో ఆడవాళ్ళు వెళ్ళి పాసి పనులు చేసుకొచ్చి వారిని పోషిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. వాళ్ళు స్త్రీలు కుటుంబాల్లో భర్తలు మారాలని వేధించడం లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడం అనేది మీకు నెమ్మది కలుగుతుంది, సమాజానికి నెమ్మది కలుగుతుంది. బైబిల్ చెప్తుంది ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేయమని. నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమని. కాబట్టి ప్రార్థన చేసే వారిని హింసించడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఎందుకంటే వారి దేవుడు మామూలు దేవుడేం కాదు. నిన్ను ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్టని వాక్యం చెప్తుంది. కాబట్టి శాంతియుతంగా ప్రార్థన చేసుకునే వాళ్ళని నిద్రపోయే సింహాలను లేపి తన్నించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మేము శాంతియుతంగానే చెప్తున్నాము. మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి, దయచేసి ఆపండి. మాకు కూడా అన్ని విషయాలు తెలుసు, మేమేమి తెలియని వ్యక్తులమేం కాదు. మాకు అన్ని విషయాలు తెలుసు, ఏ గ్రంథంలో ఏమున్నాయన్నీ మాకు తెలుసు, బైబిల్ గ్రంథం కూడా మాకు తెలుసు. తెలియకుండా మేము మాట్లాడట్లేదు, మాకు తెలుసు. దాంట్లో ఏమీ లేదన్న ఉద్దేశంతోనే మేము వదిలేస్తున్నాం. కానీ ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రోడ్లన్నీ కూడా స్తంభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మా సహోదరులను బాధించడం వారు దిక్కులేని వాళ్ళు అయితే కాదు. మేము ఈరోజు ఎంతమంది వచ్చామో మీరు చూడండి. ఇలాంటి దళాలు చాలా ఉన్నాయి, వస్తాయి. వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రావట్లేదు. వాళ్ళకి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి మాత్రం వచ్చాము. మరలా ఇలాంటివి జరిగితే మాత్రం ఎక్కడైనా సరే మేము మాత్రం అక్కడ ప్రత్యక్షం అవడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ఇలా దాడి చేశారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాం. మేము వాళ్ళనేం అనం. మేము ఎవరి దగ్గరికైనా ఒక 10 మంది, ఒక వ్యక్తి దగ్గర 10 మంది వస్తున్నారంటే ఎలా ఫీల్ అవుతారు ఆలోచించి. ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే మాకు భయం వదిలేసాం. పాపం చేయడానికి భయపడతాం కానీ దేవుని విషయంలో భయపడేదేమీ ఉండదు. మా సహోదరులను మేము కాపాడుకుంటాం. మేము దానికోసం ప్రార్థన చేస్తాం. ఎంత దూరమైనా వెళ్ళడానికి మేమైతే సిద్ధం. ప్రభు ఇక్కడ చేరు వచ్చిన అందరిని కూడా దీవించును గాక. మరి గాయపడినటువంటి వారందరికీ మా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ప్రభువు కోసం మీరు గాయపరచబడ్డారమ్మా. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా